హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింగిల్ లైఫ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ రోజు మన టాపిక్ బైక్ టాక్సీ వర్క్ చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేవా. ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలించి చెప్తున్నాను, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి. వీడియో లెంత్ లేకుండా పాయింట్ వైజ్ గా చెప్పుకుందాం. పాయింట్ నెంబర్ 1, మీకు డ్రైవింగ్ చాలా బాగా రావాలి. మాకు తెలుసులేరా అని నాకు తెలుసు అలా అంటారు. నేను ఏంటంటున్నానంటే, చిన్నపిల్లలు ఎక్కుతారు, అంకుల్స్ ఎక్కుతారు, అలాగే ఎల్డర్స్ ఒక 60+ ఏజ్ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారు. లేడీస్ సైడ్ కూర్చుంటారు. సైడ్ కూర్చోవడం వల్ల ఏంటో అంటే, ఎలా చూసుకున్నా రెస్పాన్సిబుల్ గా తీసుకెళ్ళాలి. చాలా స్లోగా, మీడియం గా రెస్పాన్సిబుల్ గా తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పడేలా చేయకూడదు. ఏదైనా స్పీడ్ గా వెళ్లకుండా స్లోగా, మీడియం గా వెళ్ళడం చాలా మంచిది. సింపుల్ గా చెప్తున్నాను, హెవీ బైక్ యూజ్ చేసే వాళ్ళు చాలా లాస్ అవుతారు. లైక్ పల్సర్ ఎన్ఎస్, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం, ఇవి కంఫర్ట్ జోన్ అండ్ స్టైల్ ఇచ్చే బైక్స్. ఈ బైక్స్ ని తీసుకొచ్చి బైక్ టాక్సీలో యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకంటే ఫ్యూల్ ఎక్కువ లాగుతూ ఉంటుంది, మీరు ఎంత పెట్రోల్ వేసినా తాగేస్తూ ఉంటుంది. అది కస్టమర్లు ఎక్కించుకుంటుంటేమో ఎత్తుగా ఉండడం వల్ల కస్టమర్లు కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో ఏంటంటే దానివల్ల ఉపయోగాలు ఉండవు. చాలా మంది ఏంటంటే, మెయిన్ యంగ్స్టర్స్, చిన్నపిల్లలు అంటే 21 అలా స్టార్ట్ అవగానే, 18+ స్టార్ట్ అవగానే లైసెన్స్ తీసుకోవడం, వాళ్ళ పేరెంట్స్ ని నాన్న నాకు బైక్ కావాలని అడగడం, సర్లే బైక్ ఇచ్చిన తర్వాత పెట్రోల్ కి వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకపోవడం, ఏదో సంథింగ్ ఇంకా వాళ్ళకి డబ్బులు కావాలనే ఆలోచనతో ఇందులోకి వచ్చేస్తున్నారు. ఎంత అంటే అంత లాస్ అయిపోద్ది. బైక్ ఆల్మోస్ట్ 2 lakhs ఇటు కొంటారు. ఎందుకంటే 100 సెగ్మెంట్ అంటే ₹1,00,000 దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ సీసీ బైక్ అంటే ఖచ్చితంగా 2 lakhs దగ్గర అయిపోయింది. సో ఇంకా టైర్ అరిగిపోతూ ఉంటుంది, క్లచ్ ప్లేట్లు అరిగిపోతూ ఉంటాయి, ఇంకా ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి. ఇంకా టైం టు టైం సర్వీస్ చేయాలి. సో అదొక పెద్ద బర్డ్ అనమాట. చెయ్యాలనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100 సెగ్మెంట్ బళ్ళే బెటర్. ఎందుకంటే మైలేజ్ వస్తుంది, మైలేజ్ మీకు రూపాయి మిగులుతుంది, లేకపోతే మిగలదు. వెంటనే బండి కూడా స్లోగా వెళ్ళడం వల్ల కస్టమర్లు కూడా ధైర్యంగా ఉంటారు. ఎప్పుడైతే పెద్ద బైకులు మన చేతికి వచ్చాయో ఇంకా చేతులు ఆగవు కదా, జంగ్ 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 అని కొట్టుకెళ్ళిపోదాం చూస్తారో. సో 100 సెగ్మెంట్ ఈస్ బెస్ట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, బైక్ టాక్సీ వర్క్ చేసిన తర్వాత అలిసిపోతాం. నిజం, మన రోడ్ కండిషన్స్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కంటిన్యూగా క్లచ్, యాక్సిలరేషన్ యూజ్ చేయడం వల్ల కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే హెవీగా ఉన్న పర్సన్స్ బ్యాక్ సైడ్ కూర్చోవడం వల్ల మన భుజాలు కూడా కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా చెప్తున్నాను, కంటిన్యూగా హెల్మెట్ మనం ఒక 5 hours అని పెట్టుకుంటాం. ఆ రైడ్ మొత్తం, ఆ డే మొత్తం గన ఖచ్చితంగా నెక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే దీని మీద నాకు చాలా అనుభవం ఉంది. నిజంగా చెప్తాను, నెక్ పెయిన్ అయితే కన్ఫర్మ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 kg హెల్మెట్ కంటిన్యూ పెట్టుకొని ఆ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆ సస్పెన్షన్ ఇష్యూస్ కి, ఆ అన్నిటి పరంగా ఏది చూసుకున్న అన్ని ఫ్యాక్టర్స్ కలుస్తాయి. సో అన్ని కలిసి మన నెక్క మీద బరువు పడుతుంది. 5 hours వేసుకోవడం వల్ల మనం తీసి పెట్టి వేసుకున్నా ఖచ్చితంగా ఆ పెయిన్ అన్నది వస్తుంది. సో కుదిరినంత వరకు ఇది కూడా ఆలోచించుకోండి. ఇది చెప్పాను కదా అని చెప్పి హెల్మెట్ తీసి డ్రైవ్ చేద్దాం అనుకోవద్దు. రెస్పాన్సిబుల్ గా హెల్మెట్ వేసుకుని, పెయిన్ ఉన్న హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేయండి. ఎందుకంటే మనకు అది చాలా అవసరం. మన రెస్పాన్సిబుల్ మనం చేయాల్సిందే. రూల్స్ మనం పాటించాలి. రూల్స్ పాటిస్తే మనకే చాలా మంచిది. ఫోర్త్ పాయింట్, ముఖ్యంగా నైట్ టైము చాలా వర్స్ట్ గా ఉంటది కండిషన్. ఎందుకంటే ఫుల్ డ్రింకర్స్ ఎక్కేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళతోనే ఇంకా వాదన ఆడలేము. వాళ్ళిద్దరు ఎక్కేస్తానంటారు, లేదు ఒకళ్ళని చెప్పి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇద్దరిని ఎక్కించుకోవడం చాలా డేంజర్. ఎక్కించుకోకూడదు, రూల్స్ విరుద్ధం కూడా. ఇంకొకటి, వాళ్ళు గలాటా చేసినట్టుగా గానీ కనిపించినా ఖచ్చితంగా వెళ్ళిపోండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి, వద్దు. ఎందుకంటే అది చాలా పెద్దగా తవ్వులు పెడతారు. నార్మల్ గా సైలెంట్ గా కూర్చున్న వాళ్ళని డ్రాప్ చేస్తున్నాం, ఓకే. హెవీ డ్రింక్ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ ఏ టాక్సీయో లేకపోతే వాళ్ళు ఏదైనా ఆటో గానీ క్యాబ్ గానీ పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోండి. ఇది ఓపెన్ గా చెప్తున్నాను, ఎందుకంటే దీని వల్ల మనం రిస్క్ లో పడతాం, వాళ్ళు రిస్క్ లో పడతారు. అన్ఎక్స్పెక్టెడ్ గా తాగిన మనిషి కూర్చుని ఆయన అన్ఎక్స్పెక్టెడ్ మత్తులో పడిపోతున్నప్పుడు మళ్ళీ పట్టుకుంటే ఇద్దరం పడిపోతాం. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మనకి ఏదైనా జరిగిందంటే రెస్పాన్సిబుల్ తీసుకోదు కంపెనీ. తీసుకున్నట్టుగా మన దగ్గర చెప్పి జాయిన్ చేసుకుంటారు, అంతే. ఇంకేం మ్యాటర్ లేదు. తీసుకుంటాం, ఏమో అది జరుగుతుందో లేదు కూడా తెలియదు. నార్మల్ విషయాల్లో పెద్దగా పట్టించుకోరు. వెళ్ళి పలానా ఇష్యూ ఉందని పట్టించుకోరు. ఇలాంటి కూడా పట్టించుకుంటారు లేదు నాకు తెలియదు. అందుకే చెప్తున్నాను, కుదిరినంతకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. ఒక విషయం చెప్తున్నాను, బైక్ టాక్సీ కన్నా ఎక్కడైనా స్కిల్ నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే బైక్ టాక్సీ వరకు మనం ఎక్కడ ఎక్స్పీరియన్స్ గా చూపించుకోవాలో, ఎక్కడ ఉపయోగపడదు కూడా. మనకు ఆ నిమిషం ఇన్స్టెంట్ గా ₹1 రావచ్చు, కానీ ఎక్కడ స్కిల్ నేర్చుకోలేము. ఆ స్కిల్ అన్నది మన చేతిలో ఉంటే ఎక్కడికే నేను బతకచ్చు.
ఈ బైక్ టాక్సీ పట్టుకుని ఎక్కడ వెళ్ళి బతకలేము. అది ఒకటి ఉండొచ్చు, లేకపోవచ్చు ఒక దగ్గర. కొన్ని దగ్గర బ్యాన్ అని కూడా చెప్తున్నారు. చూసే ఉంటారు మీరు నెట్‌లోనే. సో, ఇది మనకు ఆ టైంలో డబ్బుల కోసం చేయాలి. ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. బాగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. పర్టిక్యులర్‌గా ఈ బైక్ టాక్సీలో రండి అని నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే దీనివల్ల మనకి ఉపయోగాల కన్నా డిసడ్వాంటేజ్‌లు ఎక్కువున్నాయి. మరి మీరెందుకు చేస్తున్నారని నన్ను అడగొచ్చు. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. సో, దానివల్ల నేనెక్కడ ఉద్యోగం చేయలేను. నేను చాలా తక్కువ సమయం చేస్తాను. ఆ తక్కువ సమయాన్ని చాలా టైం తీసుకొని, గ్యాప్ తీసుకొని చేస్తాను. నా హెల్త్ గాని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక్కొక్కసారి బాగోకపోతే నేను వెంటనే నాకు ముందు అర్థమవుతూ ఉంటది. ఇగ బాగోకపోతే మాత్రం ఆన్ స్పాట్ ఆ రోజు డ్యూటీ చేయను. మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు పర్టిక్యులర్‌గా నాకు ఒంట్లో బాలేదని చెప్తే నమ్ముతారేంటి? వినరు కూడానా. మనం ఏదో అబద్ధాలు ఆడుతున్నామేమో అనుకుంటారు. సో, ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఇంకా అందుకని నేను ఎక్కడ ఉద్యోగం చేయలేదు. ఆల్రెడీ కొన్ని దగ్గర చేశాను, మానేశాను. ఇదైతే నాకు అందాకలకి ఏదో నడుస్తుంది జీవితం. నాలాంటోడికైతే ఇది పర్లేదనిపించింది. ఖచ్చితంగా ఏ స్కిల్ నేర్చుకోండి, లేకపోతే మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో ఇంతే. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నిజంగా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ అని కొట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అయ్య బాబు.